ఒకవైపు సముద్రం, మరోవైపు శత్రు దేశాలు, ఉగ్రముఖలు. వీటన్నింటి లక్ష్యం ఇజ్రాయెల్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందన్న రజనీకాంత్ డైలాగ్ ను ఇజ్రాయెల్ పక్కాగా చెబుతోంది. శత్రువులతో పోరాటానికి సై అంటోంది. సమయం ఎప్పుడైనా, ప్లేస్ ఏదైనా, శత్రువు ఎవరైనా యుద్ధానికి సై అంటుంది. నిన్న మొన్నటి వరకు ఐరన్ డోమ్ లోపంతో దాడి చేసిన ఇరాన్ కు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రమాదక కిరణాలను పంపుతోంది. ఈసారి దాడికి దిగితే ఇరాన్ మిస్సైళ్లు ఏమాత్రం పనిచేయకుండా కూలిపోవడం ఖాయమని ఇజ్రాయెల్ బలంగా చెబుతోంది. తాజాగా ఐరన్ బీమ్ బ్రహ్మాస్త్రాన్ని ఆర్మీకి ఇజ్రాయెల్ అప్పగించింది. ఐరన్ డోమ్ కాదు, ఇప్పుడు ఐరన్ బీమ్ ఉంది. ఇరాన్ తేల్చుకుందాం రా అంటుంది. నిజంగానే ఐరన్ బీమ్ శత్రువులను మట్టి కరిపిస్తుందా? డోమ్ కు బీమ్ కు తేడా ఏంటి? బీమ్ ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది? లెట్స్ వాచ్. ఐరన్ డోమ్ లోపాన్ని ఇజ్రాయెల్ సరిచేసిందా? డోమ్ ని మించి ఐరన్ బీమ్ సత్తా చాటుతుందా? బీమ్ ఎంట్రీ ఇస్తే క్షిపణులు పిట్టల్లా రాలుతాయా? ఐరన్ డోమ్ మాట విన్న వెంటనే మనకు టక్కున గుర్తొస్తోంది ఇజ్రాయెల్. నిజానికి నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ అంటే ఐరన్ డోమ్ అంటే ఇజ్రాయెల్ అన్నట్టుగా ఉండేది. అయితే జూన్ 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఐరన్ డోమ్ లెక్కలను ఇరాన్ తొక్కిపెట్టింది. అది ఏమాత్రం పనిచేయదని నిరూపించింది. ఐరన్ డోమ్ ను నమ్ముకొని బ్రతికితే ఇజ్రాయెల్ నట్టేటా మునగడం ఖాయమని తేల్చేసింది. వాస్తవానికి ఐరన్ డోమ్ తప్పులేదు, అది సరిగ్గానే పనిచేసింది. ఈ మాట విన్న వెంటనే మరి ఇరాన్ క్షిపణులను ఎందుకు ఐరన్ డోమ్ అడ్డుకోలేదు అన్న సందేహం కలుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏం జరిగింది? ఎందుకు ఐరన్ డోమ్ పనిచేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముందు ఐరన్ డోమ్ గురించి తెలుసుకుందాం. ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ 90%, అంటే 10% ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. ఒకసారి ఇజ్రాయెల్ రక్షణ కవచం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐరన్ డోమ్ వ్యవస్థలో 10 బ్యాటరీలు ఉంటాయి. ప్రతి బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 20 తమీర్ ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు ఉంటాయి. ఒక్కో బ్యాటరీలో గరిష్టంగా 60 నుంచి 80 ఇంటర్సెప్టర్లు ఉంటాయి. అంటే ఏకకాలంలో 60 నుంచి 80 మిస్సైళ్లను ఐరన్ డోమ్ అడ్డుకోగలదు. ఇరాన్ ప్రయోగించే మిస్సైళ్లను 60 నుంచి 80 ఏకకాలంలో ఐరన్ డోమ్ అడ్డుకోగలదన్నమాట. మరి అంతకంటే ఎక్కువ మిస్సైళ్లు వస్తే ఐరన్ డోమ్ ఏం చేస్తుంది? ఏకకాలంలో వందల డ్రోన్లు, పదుల సంఖ్యలో మిస్సైళ్లు ప్రయోగిస్తే ఐరన్ డోమ్ చేతులెత్తేస్తుంది. నిజానికి ఈ విషయం ఇరాన్ కు చాలా బాగా తెలుసు. అందుకే ఇజ్రాయెల్ పై ఏకకాలంలో వందల డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను అడ్డుకునే సమయంలోనే మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో డ్రోన్లను అడ్డుకోవడం